టీఎస్ పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో ఎలాంటి మిస్టేక్స్ చేస్తే మీకు సీట్ రాదు, సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్పడం జరుగుతుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకు అఫీషియల్గా వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 2 సెప్టెంబర్ 3 సెప్టెంబర్ రోజు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఎంటెక్ వాళ్ళు అదే వెబ్సైట్లో మీకు ఎంటెక్కి సంబంధించిన కాలేజెస్ వస్తాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎంఫార్మసీ వాళ్ళు ఎంఫార్మసీకి సంబంధించిన కాలేజెస్ అనే డిస్ప్లే అవుతాయి, మీరు పెట్టుకోవచ్చు. ఎంఆర్క్ వాళ్ళు ఎంఆర్క్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనకు 2, 3 అఫీషియల్గా అయితే 2, 3 రోజు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 4th రోజు మనం ఎడిట్ చేసుకోవచ్చు. మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఫేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసి 8th రోజు వస్తుంది. అంటే మీ యొక్క ర్యాంక్ బట్టి, మీ యొక్క జెండర్, మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క స్పెషలైజేషన్, మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు లాస్ట్కి అవన్నీ కన్సిడర్ చేస్తే మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫ్యాక్టర్ మీద అయితే మీకు సీట్ అలాట్మెంట్ ఉండదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తే మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సేమ్ మనము ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు, ఎంపీసీ వాళ్ళు కావచ్చు. సో ఏ విధంగా అయితే మనము వెబ్ కౌన్సిలింగ్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ విధంగానే ఉంటుంది. సో మనకు కాలేజ్ రిపోర్ట్ వచ్చేసి 9th సెప్టెంబర్ టు 12th సెప్టెంబర్ మీరు ఫీ పే చేసి మీ రెస్పెక్టివ్ కాలేజ్ ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసి ఒరిజినల్స్ చూపించి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేయాలి. సో ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి. సో ఇందులో మనకు క్రూషియల్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టడమే. సో మనము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకు 6 months 1 year నుంచి ఇట్లా నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్స్ రాసి అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి అన్ని సక్సెస్ఫుల్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎవరైతే తక్కువ పెట్టడం జరుగుతుందో ఈ ఇయర్, ఎందుకంటే మనకు చాలా తక్కువ కాలేజెస్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ మిస్టేక్స్ మీరు చేస్తే పక్కా మీకు సీట్ అయితే రాదు. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు ఫస్ట్ ర్యాంక్ రాని, 10th ర్యాంక్ రాని, 1000 ర్యాంక్ రాని, మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎప్పుడైనా మీకు యూనివర్సిటీ కాలేజ్ వస్తుంది, ఎవరైతే టాప్ 10 ఉండొచ్చు, టాప్ 100 ఉండొచ్చు, 200 మీకు యూనివర్సిటీ వస్తుంది. కాకపోతే రిస్క్ ఎందుకు? సో మనకు జీప్యాట్ వాళ్ళు ఉంటారు, గేట్ వాళ్ళు కూడా ఉంటారు, పీజీ సెట్ వాళ్ళు ఉంటారు. సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో మీకు ఎంటెక్లో ఒక 30 కాలేజెస్ అనుకుంటే ఒక 40 పెట్టండి, మీకు ఒక 10 అనుకుంటే ఒక 20 పెట్టండి. ఎప్పుడైనా 1:2 రేషియోలో పెట్టండి. ఒక 10 అనుకుంటే మీరు 20 అన్నా పెట్టండి. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో మనకు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు 2nd రోజు 3rd రోజు వెబ్ ఆప్షన్స్. సో వేరే ఎగ్జామ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనది ఇప్పుడు ఎంటెక్, ఎంఫార్మసీ కదా, కొన్ని ఎగ్జామ్స్కి బీఎడ్ కావచ్చు, లా సెట్ కావచ్చు, ఎవరైతే లాయర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ రోజు కొన్ని కాలేజెస్ యాడ్ చేయడం జరిగింది. సో కాకపోతే అలా యాడ్ చేయడం కన్నా ముందే వీళ్ళు సబ్మిట్ కొట్టేశారు. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరాదు. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు 2nd రోజు 3rd రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ మీరు ఎవరైతే 2nd రోజు మీరు సబ్మిట్ కొట్టకండి. సో ఫస్ట్ మీరు ఈరోజు కాలేజెస్ యొక్క లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకోండి. రేపు ఎల్లుండి పెట్టుకోవచ్చు. రేపు మీరు ఏం చేయండి, మీకు నచ్చిన కాలేజెస్ అన్ని ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోండి. కానీ సబ్మిట్ వచ్చేసి ఫైనల్ సబ్మిట్ కొడితే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోరాదు. 4th రోజు మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. అంతలోపు మన కాలేజెస్ యాడ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది. కానీ 4th రోజు మళ్ళీ మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. కానీ మీరు 3rd వరకు, రేపు కొన్ని కాలేజెస్ మీరు అన్నీ పెట్టచ్చు, కొన్నన్నా పెట్టండి. కానీ ఫైనల్ సబ్మిట్ రేపు చేయకండి. 3rd రోజు మనకు ఫైనల్ సబ్మిట్ చేయండి. ఆ 3rd రోజు కూడా మార్నింగ్ ఫైనల్ సబ్మిట్ చేయకండి. మీరు ఈవినింగ్ 6 కావచ్చు, 7 కావచ్చు, 8. సో ఈ 6 to 8 వరకు వెయిట్ చేసి సపోజ్ ఇంకా ఏమైనా కాలేజెస్ యాడ్ చేయొచ్చు. సో ఒక్కొక్కసారి ఫైనల్ రోజు యాడ్ చేస్తారు వెబ్సైట్లో. సో సమ్ కాలేజెస్ ఆర్ యాడెడ్, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్తారు. సో మీరు 3rd రోజు 6 to 8 or 9 లోపు చూసి ఏమైనా అప్డేట్ చేశారా మళ్ళీ కాలేజ్, అవన్నీ చూసుకున్న తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ కొడితే మనకు 4th రోజు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. 4th రోజు కూడా మళ్ళీ కొత్త ఏమైనా యాడ్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఆ 4th రోజు కూడా మీరు మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు సబ్మిట్ కొట్టద్దు. 4th రోజు ఈవినింగ్ అంటే ఒక 6 to 8 మధ్యలో, 9 మధ్యలో మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. సో ఈ మిస్టేక్స్ నేను వేరే ఎగ్జామ్స్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఒక్కొక్కసారి రేపు ఎల్లుండి కూడా కాలేజ్ లిస్ట్ అప్డేట్ చేయొచ్చు. అంతలోపు మీరు సబ్మిట్ కొడితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రోజు చేయాలి. సో ఈ మిస్టేక్స్ మీరు మనకు రావద్దంటే మనకు 3rd రోజు ఈవినింగే మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టండి. అంతలోపు మీరు సేవ్ చేసుకొని పెట్టొచ్చు. ఈరోజు ఒక 10 కాలేజెస్, మళ్ళీ ఒక 1 hour తర్వాత ఒక 5 యాడ్ చేసుకోవచ్చు. అట్లా యాడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి.
సో ఇవి మెయిన్ పాయింట్. సో ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ఎంఆర్క్ దానికి సంబంధించిన కాలేజెస్ అన్నీ అప్డేట్ చేశారు. సో ఈ ఇయర్ చాలా మాటికి కాలేజెస్ అనేవి తక్కువ చూపిస్తుంది, లైక్ ఆ పీడిఎఫ్స్లో కావచ్చు. సో అవి ఎందుకు తక్కువ చేస్తారో నాకు తెలిసి కొన్నిటికి పర్మిషన్స్ తీసేస్తారండి. సో కొన్ని కాలేజ్లో పర్మిషన్ తీసేశారు, కొన్ని కాలేజెస్లో స్పెషలైజేషన్స్ తీసేస్తారు. సో ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్కి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. అండ్ వాళ్ళకు ఎవరైనా ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ అండ్ స్టూడెంట్స్ వస్తేనే వాళ్ళ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళరు కాబట్టి కొన్ని కాలేజెస్ అనేవి తీసేయడం జరిగింది ఆ కోర్సెస్ని. కాకపోతే మనకు రేపు కూడా అప్డేట్ అవ్వచ్చు. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్నే చూడాలి ఆ పీడిఎఫ్స్. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మనకు పీడిఎఫ్లో కొన్ని ఉన్నాయి అనుకోండి, మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు సడన్గా. సో అలా కూడా మీరు చెక్ చేయాలి, మొత్తం చెక్ చేసుకొని ప్రాపర్గా మనకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటే మీకు ఈజీగా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో ఒక ఐడియా వస్తుంది. సో ఎంఫార్మసీకి వచ్చేసి చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. సో ఎంటెక్ వాళ్ళకు కొన్ని అప్డేట్ చేశారు. ఎంఫార్మసీ మీరు ఫైనల్ సబ్మిట్ 3rd రోజే కొట్టండి, అప్పటివరకు ఏమైనా అప్డేట్ చేస్తే అప్డేట్ చేస్తారు. లేదంటే మనకు ఎన్నైతే చూపిస్తుందో ఆ కాలేజెస్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇంకొక డౌట్ కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఎస్ఎఫ్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, ఎస్ఎన్ఎస్ కావచ్చు, మీకు స్కాలర్షిప్స్ వచ్చే వాళ్ళకి వస్తాయి. మీకు ఎస్ఎన్ఎస్ వచ్చింది కదా మేము స్కాలర్షిప్ ఇయ్యము అలాంటిది ఏమి ఉండదండి. జీప్యాట్ గేట్ వాళ్ళకు స్టైపెండ్ వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీకు 12,400 ఎవ్రీ మంత్ వస్తుంది, మీరే ఫీజు కట్టుకోవాలి. అదే టీఎస్పీజీ సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళకు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మీకు ఏదైతే క్యాస్ట్ వైజ్గా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో మీకు ఇందులో మీకు ఆ పీడిఎఫ్స్లో ఫీ స్ట్రక్చర్ చూసుకొని మనం రెగ్యులర్ పెట్టాలా, ఎస్ఎఫ్ పెట్టాలా, ఎస్ఎన్ఎస్ పెట్టాలా, ఆ ప్రియారిటీ ఆర్డర్లో మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మీరు పెట్టే ఇప్పుడు కాలేజెస్ లైక్ ఆ ఫీ స్ట్రక్చర్ కూడా చూడాలి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ వచ్చే వాళ్ళకు 0 ఫీజు ఉంటుంది, పార్షియల్ బీసీ వాళ్ళకి పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఎవరైతే ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో మొత్తం ఫీజు కట్టాలి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఒక ఐడియా ఉండాలి ఆ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. సో ప్రతిదీ మనకు పీడిఎఫ్లో ఉంది. ఎంటెక్, ఎంఆర్క్, ఎంఫార్మసీ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఆ స్పెషలైజేషన్స్కి పర్ ఇయర్ ఫీజు ఎంత, అవన్నీ చూసుకొని పెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇప్పుడు మనకు కాలేజ్ ప్రిఫరెన్సెస్ ఎట్లా యాడ్ చేయాలో నార్మల్గా చెప్తాను. ఇది అందరికీ తెలిసిందండి. మన ఎంసెట్లో ఎగ్జాంపుల్గా మనము లైక్ ఎంపీసీ ద్వారా వెళ్తే మనము ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. సో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా ఫస్ట్ ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ ఉస్మానియా ఉంది, ఉస్మానియాలో సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఎలా అయితే సెలెక్ట్ చేస్తామో సేమ్ ఇందులోనే ఒకే బ్రాంచ్లో మనం స్పెషలైజేషన్స్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీరు ఏదో ఒక బ్రాంచ్ అనుకోండి, మెకానికల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు. ఫస్ట్ మనము కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ జేఎన్టీ అనుకోండి, జేఎన్టీలో సివిల్లో స్పెషలైజేషన్, ఆ సివిల్లో కూడా 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, అవన్నీ మనం పీడిఎఫ్లో చూడొచ్చు. అదే బీ ఫార్మసీ అనుకోండి, బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ వేసేవాళ్ళు ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ జేఎన్టీ అనుకోండి, జేఎన్టీలో ఎం ఫార్మసీకి సంబంధించిన స్పెషలైజేషన్స్ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఆ పీడిఎఫ్లో ఉంటాయి. సో ఫస్ట్ జేఎన్టీయు, ఎం ఫార్మసిట్స్ అనుకోండి ఫస్ట్, అది నెక్స్ట్ ఇంకొకటి అలా యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఒకటే స్పెషలైజేషన్ ఇష్టం, మిగతా స్పెషలైజేషన్ సిస్టమ్ లేదు. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, నాకు ఓన్లీ ట్రాన్స్పోర్టేషనే కావాలనుకున్న వాళ్ళు, ఎంటెక్ జేఎన్టీయు సివిల్లో ట్రాన్స్పోర్టేషన్, ఎంటెక్ ఉస్మానియా మనకు ట్రాన్స్పోర్టేషన్, అట్లా మీకు నచ్చిన విధంగా ఫస్ట్ డిసైడ్ అవ్వండి. సో జస్ట్ ప్రియారిటీ ఆర్డర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అన్ని డీటెయిల్గా మనకు డిస్ప్లే అవుతాయి. సో ఒక ఆప్షన్లో ఎట్లుంటుందంటే కాలేజ్, బ్రాంచ్, స్పెషలైజేషన్. సో అది ఫస్ట్ క్లిక్ చేసి యాడ్ ప్రియారిటీ, నెక్స్ట్ యాడ్ చేసి ప్రియారిటీస్. సో వాటిని అప్ డౌన్ కూడా వేసుకోవచ్చు. సపోజ్ ర్యాండమ్గా ఒక 10 యాడ్ చేశారు, నేను 8th 2nd ప్లేస్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, అది క్లిక్ చేసి అప్ అని క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది, పైకి తీసుకెళ్ళాలి, మళ్ళీ డౌన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఒక ర్యాండమ్గా ఒక 10 యాడ్ చేసినాం, ఒక 3 డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం, 3 సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అప్ డౌన్ చేసుకోవచ్చు, కొత్త యాడ్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ యాడ్ చేస్తుంటే గవర్నమెంట్ కాలేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇండివిజువల్ అండి, అంటే మీ ఫ్రెండ్స్కి కావచ్చు, వాళ్ళను కంపేర్ చేసేది కాదు. వెబ్ ఆప్షన్స్ అనేది మీకు వచ్చిన ర్యాంక్, క్యాస్ట్, జెండర్, మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్ మీదే డిపెండ్ అవుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీకు ఎక్కడ సీట్ రావాలి, అసలు సీట్ వస్తుందా, సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయి. కాబట్టి మీరు అది వెబ్ ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయండి. జస్ట్ ప్రియారిటీస్ యాడ్ చేయాలి. కానీ యాడ్ చేసే ముందు ఫస్ట్ మీరు ఓన్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఫాస్ట్గా
యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ వేసేటప్పుడు కూడా ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్స్లో వేసుకోండి. ల్యాప్టాప్లో లేని వాళ్ళు ఫోన్లో ఇబ్బంది అవుతుందంటే నెట్ షాప్కి వెళ్ళండి, మీ సేవకి వెళ్ళండి, లేదంటే ఎవరి దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టమ్ తీసుకొని లాగిన్ అయ్యి మీరు వేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సబ్మిట్. సపోజ్ మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది, ఫైనల్ సబ్మిట్ ఉంటుంది. సేవ్ అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసుకొని హోల్డ్లో పెట్టాలి. అదే ఫైనల్ సబ్మిట్ అంటే నాకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా నేను ఇన్ని కాలేజ్ పెడుతున్నాను, సో ఫేజ్ 1కి ఇన్నే నేను సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నానని దాని మీనింగ్. సో ఒక్కసారి సబ్మిట్ కొడితే మళ్ళీ మీరు సెకండ్ రోజు థర్డ్ రోజు ఎడిట్ చేసుకోరాదు, కానీ 4th రోజు ఎడిట్ చేసుకోవచ్చు. సో 4th రోజు మీరు పెట్టినవి అన్నీ డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే పెట్టిన దాంట్లో కొన్ని డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. ఆ 4th రోజు కూడా మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తే ఇక ఫైనల్గా మనము ఫేజ్ 1కి సంబంధించిన ఫైనల్ ఆ రోజే. సపోజ్ మీరు అన్నీ కరెక్ట్ పెట్టారు ప్రాపర్గా సెకండ్ రోజు థర్డ్ రోజు, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏవైతే అనుకున్నారో అవి పర్ఫెక్ట్ పెడితే మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి మీరేం వరీ అవ్వద్దు. సో ఈ డేట్స్ మళ్ళీ ఇంక్రీజ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సపోజ్ వెబ్ ఆప్షన్స్ సెకండ్ థర్డ్ కదా, దాన్ని 4th రోజు కూడా ఎక్స్టెండ్ చేస్తారు, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ 5th రోజు పెట్టచ్చు. కానీ అవి మనకిప్పుడు ఇంకా షెడ్యూల్ రిలీజ్ చేయలేరు అంటే తెలియదు, కాబట్టి ముందు చెప్తున్నాను. సపోజ్ ఎక్స్టెండ్ చేయకపోతే ఉన్న డేసే మనకు ఉంటాయి, కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. సేవ్ చేసే ముందు, ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు మీరు అన్నీ ప్రాపర్గా పెట్టారా, అన్ని కాలేజ్ పెట్టారా, దానికి రిఫరెన్స్గా ఒక పేపర్లో రాసుకొని అన్నీ మనం పెట్టినామా, మనకు తగ్గట్టు స్పెషలైజేషన్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. సో ఇవి మనకు ఫైనల్ సబ్మిట్ కొట్టేసాలి. ఈవినింగ్ 6 to 8 మధ్యలో ఆర్ 9 లోపు మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టండి. సో థర్డ్ రోజు. సో ఎడిట్ ఆప్షన్ చేసుకునే వాళ్ళు 4th రోజు. డేట్స్ ఇంక్రీజ్ అయితే లాస్ట్ డేట్ ఎప్పుడో అది. సో మనకు రెగ్యులర్గా మీరు వెబ్సైట్ని చూస్తూ ఉండాలి, ఒకేసారి అప్డేట్ చేయడం జరుగుతుంది కాలేజెస్ అన్నీ. సో అప్పుడు మరి కంగారులో పడతారు, కాబట్టి మీరు సెకండ్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేయండి, ఫైనల్ సబ్మిట్ చేయకండి. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందే అన్నీ ప్రాపర్గా చూడండి. మనం ప్రాపర్గా ఫీ స్ట్రక్చర్ చూసినామా, ఎస్ఎఫ్, ఎస్ఎన్ఎస్, రెగ్యులర్ అన్ని సీట్స్ పెట్టినామా, సో ఇవన్నీ చూసుకోవాలి. సో మెయిన్గా మనకు ఫీ స్ట్రక్చర్ అండి. సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదో, మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వస్తుందో దాని మీద ఎంతైతే ఫీజు చూపిస్తుందో అంతా మీరు పే చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు CBIT ఉంది, దాంట్లో 1,30,000, 1,40,000 ఫీజు ఉంటుంది. సపోజ్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు 0 ఫీజు ఉంటుంది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, మీరు 1,30,000 కట్టాలి. సో ఫస్ట్ ఫేజ్లోనే మొత్తం కట్టేసి ఆ సీట్ని బుక్ చేసుకోవాలి. సో మనీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. అదే పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు మీకు ఏదైతే 57,000 వస్తుందో మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవాలి. ఎవరు ఎంటెక్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళకు 1 lakh వరకు వస్తుంది. కాబట్టి సపోజ్ ఒక కాలేజీలో 1,30,000, 1,20,000 ఉంది, 1 lakh వరకు వస్తుంది. మిగతా అమౌంట్ ఎంత చూపిస్తుందో అంతా మీరు పే చేసుకోవాలి. ఇప్పుడు మనకు రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఈ ఫీ స్ట్రక్చర్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ నేను వీడియోస్ చేస్తాను, అందులో చూడండి. సో ఇప్పుడు ఇవి డిస్కషన్స్ అంత మ్యాటర్ కాదు, మనము ఒకటే ఇప్పుడు కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ స్పెషలైజేషన్స్ ఎన్ని పెడదాం అనుకుంటున్నారు, ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకుంటున్నారు, అదొకటే మెయిన్ పాయింట్. మనకు ఫీ స్ట్రక్చర్ కూడా మీరు అన్నీ చూసుకోవాలి. మళ్ళీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలని ఫీ ఇంత ఉందేంది అని అన్నీ మళ్ళీ ఉన్న సీట్ పోతుంది. సో అన్నీ ప్రాపర్గా చూసి మీరు ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, కాబట్టి ఆ కాలేజీలో ఎక్కువ ఫీజు ఉంది నేను కట్టలేనంటే ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. లేదు నేను కడతాను ఫీజు, ఏం కాదు 30,000 అయినా నేను కడతాను, 40,000 అయినా నేను కడతాను అనుకుంటే అవి మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ పెట్టాలి. 4-5 కాలేజీలు పెట్టి నాకు రాలేదంటే రాదండి. హెవీ కాంపిటీషన్ ఉంటుంది. గేట్ వాళ్ళు 3 years వాళ్ళు ఉంటారు, GPAT వాళ్ళు ఉంటారు. సో వేరే ఎగ్జామ్స్ వాళ్ళు నేను చాలాసార్లు చెప్పాను వాళ్ళకు, ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. సో వాళ్ళకి సీట్స్ మీకన్నా తక్కువ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఉన్న కాలేజెస్ అన్ని పెడితే మీకు సీట్ వస్తుందని. 2-3 కాలేజీలు పెట్టి మా ఇల్లు దగ్గర ఉన్న కాలేజ్ కావాలి లేదంటే అట్లా రావండి. మెయిన్ ఫ్యాక్టర్ ర్యాంక్ చూస్తారు, క్యాస్ట్ చూస్తారు, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, అసలు కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఆ కాలేజ్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. మీకు ఫస్ట్ ర్యాంక్ రాని, సెకండ్ ర్యాంక్ రాని, మీరు అన్నీ పెట్టండి, ఏం కాదు. పెడితే ఏమైతే తప్పేమున్నది, మీ ర్యాంకు ప్రకారం ఇప్పుడు టాప్ 10, టాప్ 20లో ఉంటారు. పక్క మీకు OUGNT వస్తుందని మీకు కూడా తెలుసు, కానీ ఎక్స్ట్రా పెడితే ఏం కాదు. సో మీరు తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళైతే, ఎవరైతే 1000 above PG సెట్ ర్యాంకు 2,000, 3,000, 4,000 ఉన్న వాళ్ళు కావచ్చు, గేట్లో జస్ట్ క్వాలిఫై
ఉన్న వాళ్ళు కూడా మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఈ మిస్టేక్స్ అయితే వేయకండి. ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు అన్ని ప్రాపర్గా పెట్టినా లేదో చూసుకోండి. సో మనకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వగానే వెంటనే హరిగా అన్నీ పెట్టేసి ఫైనల్ సబ్మిట్ కొట్టి మళ్ళీ టెన్షన్ పడే బదులు ఒక రోజంతా కూర్చొని మంచిగా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ ఎట్లుంటుంది, అన్నీ ఆడ ఉన్నాయో కొన్ని కాలేజ్, సో ఉన్నాయన్నీ పెట్టండి. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో వేరే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. వాళ్ళు ఒక 3-4 ఎగ్జామ్ లాసెట్ వాళ్ళు బీఎడ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా కొన్ని ఎగ్జామ్స్లో వాళ్ళు తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల 1000 ర్యాంక్ 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ సీట్ రాలేదు. ఎందుకంటే టాప్ ర్యాంక్స్ అందరూ ఓయూ జేఎన్టీకే చూస్తారు. అక్కడ ఉన్నాయి 20 సీట్లు అంటే మీరు ఎంతలో ఉండాలి, టాప్ 50లో టాప్ 100లో ఉంటే తప్ప రాదు. సో మీరు 500,000 ర్యాంక్ ఉన్నా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాకపోతే వస్తుందని 100% మనం చెప్పలేం. సో ఒకటే పాయింట్ అండి, లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ చూసి ఫీ స్ట్రక్చర్ చూసుకొని మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి 2 సార్లు చూసుకొని ఫైనల్ సబ్మిట్ కొట్టండి. సో ఇంకా ఏమన్నా పాయింట్స్ ఏమన్నా ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు అన్నీ ప్రాపర్గా పీడిఎఫ్స్ చూడండి. లేదంటే ఇప్పుడు 6 months 8 months నుంచి మీరు ఎగ్జామ్ రాసి ఇవన్నీ వేసింది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పక్కా ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్క్ వేద్దాం అనుకున్న వాళ్ళు ఆ పీడిఎఫ్లో ఉన్నాయి అన్ని వరుసగా మీకు నచ్చిన విధంగా పెట్టండి. అప్పుడు పక్కా ఏదో ఒక కాలేజీలో అయితే సీట్ వస్తుంది. phase 2లో అప్పుడు మీకు నచ్చినవి ఇంకా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వస్తే ఇదన్నా ఉంటుంది, లేదంటే వేరే కాలేజ్ అన్నా వస్తుంది. సో ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.